తీసుకునే ఎందుకు ఆహారం ఉమ్, ఉమ్, మనం తీసుకునే ఆహారము మంచిగా డైజెషన్ అవ్వడానికి, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి, బాడీలో చెడు బ్యాక్టీరియా అంతా రిమూవ్ అవడానికి దానికోసం చేస్తాం. ఎక్సర్సైజ్ కావాలి. శరీ శరీరానికి కదలికలు అవసరం మ్యామ్. శరీరానికి మనం ఎక్కువగా శ్రమించట్లేదు కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకుంటూ బాడీని ఎలా అంటే అలా మనం బెండ్ చేసుకోగలిగేటట్టు ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఎలా అయినా బాగుంటుంది, కొంచెం హెల్దీగా ఉండగలుగుతాం. కరెక్ట్. సో ఇప్పుడు ఇంకా మనం డెప్త్ అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎందుకు చేయాలి అనే దాని గురించి మనం డెప్త్ లోకి వెళ్తాము ఈరోజు. మనము చేస్తూ చేస్తూ ఎక్సర్సైజ్ ని రెండు సైమల్టేనియస్లీ చేస్తాము. సో ఇంట్రెస్టింగ్ గా. ఓకే. సో సైన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి మన బాడీలో? మన బాడీని ఏ ఏ దాంతో చేయడం జరిగింది భగవంతుడు? ఏమేమి ఉంటాయి అనుకుంటారు మన బాడీలో? కొవ్వు ఒకటి ఉంది అని తెలుసు, ఇంకా ఏమేమి ఉంటుంది? ఇంకా ఇవి అంటారు కదా మ్యామ్, పంచ పంచేంద్రియాలు అంటే అంటే గాలి తీసుకోవటం, నీరు, ఇవన్నీ మన అవన్నీ ఉన్నాయి. అంటే లోపల ఏమేమి ఉన్నాయి అంటే లోపల సృష్టించింది బాడీ అనేది ఏ దాంట్లతో సృష్టించి? ఒకటి కొవ్వుతో, ఇంకా ఇంకా ఏమేమి ఉంది? ఒకటి కొవ్వు, బ్లడ్, బ్లడ్, కండరాలు, బోన్స్, బోన్స్, ఇవన్నీ. బోన్స్, కండలు, బ్లడ్, కొవ్వు, వాటర్, ఓకే, వాటర్, నర్వస్ సిస్టమ్, ఎయిర్, లంగ్స్ ఊపిరితిత్తులు, హార్ట్, లివర్, కిడ్నీ, బ్రెయిన్. సో మనము దీనికి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి మరి? బ్రెయిన్ కి అయితే మెడిటేషన్ ద్వారా చేసుకోవాలి మేడం. వెరీ గుడ్. బ్రెయిన్ కి మెడిటేషన్ కావాలంటే బ్రెయిన్ కి బ్లడ్ అవసరం లేదా? అంటే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆక్సిజన్ అందుతుంది కదా మేడం, దాని ద్వారా బ్రెయిన్ కు ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తి అందుతుంది మ్యామ్. బ్రెయిన్ కి ప్రాణశక్తి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో బ్రెయిన్ కి మెడిటేషన్ అండ్ ప్రాణశక్తి. సో ఇంకా లంగ్స్ కి కూడా కావాలి, ఊపిరి, బ్రీతింగ్ కావాలి కదా మ్యామ్. బ్రీతింగ్ కావాలి. మరి కిడ్నీస్ కి వాటర్ కరెక్ట్ గా ఉండాలి. వాటర్ ఉంటే సరిపోతుందా? బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ గానే ఉండాలి మ్యామ్. సో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఇదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బాడీకి అన్ని రకాలుగా కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ అవి పూర్తిగా తెలియదు మ్యామ్. ఓకే, గ్రేట్. పర్లేదు, అంటే అటెంప్ట్స్ ఇస్తేనే కదా. ఇట్స్ లైక్ ఎంత తెలుసో మనం చెప్తూ వెళితేనే కదా మనకి ఇంకా మంచిగా తెలుస్తుంది. సో అలా అయితే ఓకే, కరెక్ట్ వాట్ యూ సైడ్. మరి అలా అయితే బోన్ కి ఎలాంటి ఎక్సర్సైజ్ కావాలి? బోన్ కి బాగా మజిల్, వాకింగ్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ మంచిగా దాంతో స్ట్రెంగ్త్ బోన్స్ కి వస్తుంది. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కావాలి బోన్ కి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కావాలి. ఓకే. సో మళ్ళీ ఇంకా మజిల్ కి ఏం కావాలి? కండలకి ఫ్యాట్ కావాలి కదా మేడం. ఏం కావాలి? మజిల్ ఫ్యాట్ ఉండాలి కదా, గుడ్ ఫ్యాట్. మజిల్ ని ఎక్సర్సైజ్ పెట్టాలంటే ఏం ఎక్సర్సైజ్ కావాలి? అంటే బెండ్ చేయడము, ఇలా పైకి లేపడము, సైక్లింగ్ బాగా ఉపయోగపడుతుందా మ్యామ్? సైక్లింగ్. సో ఓకే, సైక్లింగ్ చేయడం ద్వారా మనకు ఏమవుతుంది బాడీలో? బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అంటే గుండె ఏమవుతుంది? డగడగడగడగడగడగడ కొట్టుకుంటుంది, అవునా? సైక్లింగ్ చేసేటప్పుడు అంటే హార్ట్ రేటు
ఎక్కువ కొట్టుకుంటుంది అనమాట. హార్ట్ ఎక్కువ కొట్టుకుంటే బ్లడ్ ఎక్కువ ఇస్తుంది మజిల్కి కానీ బోన్కి కానీ ఇంకా లివర్కి కానీ అన్ని ఆర్గన్స్ కి అది ఎక్కువ బ్లడ్ అందజేయడం జరుగుతుంది. అంటే ఈ బ్లడ్ లో ఏముంటుంది, ఆక్సిజన్ లివర్ కడితే లంగ్స్ కడికి వస్తే ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. మనం ఎక్కువగా ఊపిరి తీసుకుంటాం కాబట్టి ఆ టైంలో ఆక్సిజన్ ఎక్కువగా మనం లంగ్స్ లోకి పంపించడం ద్వారా ఆ బ్లడ్ లేకి ఆక్సిజన్ వెళ్ళడము, కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ వెనక్కి రావడం లంగ్స్ లోకి, కార్బన్ డైఆక్సైడ్ ని మనము చెడు గాలిని మనం బయటికి వదిలేయడం, మంచిది లోపలికి పంపిస్తూ వెళ్తాం. ఎక్కువగా ఆర్గన్స్ కి పంపించడం జరుగుతుంది. అవునా? సో ఎక్కువ ఆక్సిజన్ ఆర్గన్స్ కి పంపించడం ద్వారా ఆక్సిజన్ సప్లై అనేది అన్ని ఆర్గన్స్ లో మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం గమ్మన్నే కూర్చున్నాం అనుకోండి, అవుతుందా? వెళుతుంది, అప్పుడు కూడా వెళుతుంది, బ్లడ్ వెళుతుంది, అప్పుడు కూడా వెళుతుంది ఆర్గన్స్ కి. కానీ ఆ బ్లడ్ అనేది పంప్ నార్మల్ పంపింగ్ గా జరుగుతుంది. అవునా కదా? మనం పడుకున్నా లేచినా మనం గుండుకుంటూ ఉంటుంది, మనం ఊపిరి తీసుకుంటూనే ఉంటాము. అంటే ఏదో రకంగా లంగ్స్ కి లివర్ కి అన్ని చోట్లకి కొద్దిగా ఆక్సిజన్ కొద్దిగా బ్లడ్ అయితే వెళుతూ ఉంటుంది. కానీ అవి ఫుల్ కెపాసిటీలో అన్ని పనిచేయవు. ఫుల్ కెపాసిటీలో మనము ఆ ఆర్గన్స్ ని కానీ మజిల్స్ కానీ పని చేయాలి అని అంటే మనము దానికి అప్పుడప్పుడు ఒక టెస్ట్ ఇవ్వాలి. ఆ టెస్ట్ ఇవ్వడం ద్వారా అది హార్ట్ రేట్ పెరగడం ద్వారా మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో ఆక్సిజన్ అన్ని చోటకి మంచిగా అవుతుంది. అందుకు ఎక్సర్సైజ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎప్పుడు అంటే నార్మల్ లైఫ్ ఉన్నప్పుడు, నార్మల్ గా ఉన్నప్పుడు పర్వాలేదు. బట్ ఎప్పుడైతే ఏదైనా మనకు మెట్లు ఎక్కాల్సి వస్తుంది పైకి, లేక అనుకోకుండా మనకు వయసు అయ్యే కొద్దికి మనకు అన్ని ఆర్గన్స్ స్లో అవుతా వస్తాయి అన్నమాట. అన్ని ఆర్గన్స్ వయసు అయ్యే కొద్దికి స్లో అయ్యేటప్పుడు బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది. అంటే మన బ్రెయిన్ చిన్నదవుతుంది, మన లివరు చిన్నదవుతుంది, మన కిడ్నీలు చిన్నదవుతుంది. అంటే పర్ఫార్మింగ్ తగ్గిపోతుంది దాని పర్ఫార్మెన్స్ తగ్గినప్పుడు మన స్టమక్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. అందుకు మనము తినడం అన్ని కూడా తగ్గించాలి. లేదు అనంటే మనం ఏం చేయాలి, మనము మెటబాలిజం ని పెంచుకోవాలి. పెంచుకుంటే ఏమవుతుంది, ఆ ఆర్గన్ ష్రింక్ అయ్యేటి అవ్వకుండా మన పర్ఫార్మెన్స్ మంచిగా ఉండడం జరుగుతుంది. సో అలాంటిది సైన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం ఈ రోజు తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, ఎటువంటి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్, మనకు ఏమేమి చేయాలి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు బాగుంటారా లేక చెయ్యన వాళ్ళు బాగుంటారా, సో ఎలా మనం ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఉమెన్ ఇప్పుడు అనే అన్ని డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీని ఎప్పుడు భగవంతుడు సృష్టించింది కూర్చోవడానికి కాదు, బాడీని కదిలికల్లో పెట్టడానికే భగవంతుడు మూమెంట్ కోసమే మనకు 2 కాళ్ళు 2 చేతులు ఇవ్వడం జరిగింది. ఇది మనము ఎప్పుడైతే ఎక్కువగా మూవ్ చెయ్యకుండా కూర్చుంటామో అప్పుడు రక్త సరపడి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది బాడీలో. ఇప్పుడు అస్తమానం కాళ్ళ కింద పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి నడక లేకుండా, సో మరి బ్లడ్ పైకి వస్తుందా? అక్కడ ఉండేది కాళ్ళు కదిలికలు చేస్తే మాత్రమే కింద ఉండే బ్లడ్ ఇక్కడికి రావడానికి కుదురుతుంది, గుండెకి రావడానికి కుదురుతుంది. కాళ్ళు కదిలికలు చెయ్యకుండా రక్తం రావాలి అని అంటే 30% మాత్రమే హార్ట్కి వస్తుంది, మిగతాదంతా కిందనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా డ్రైవర్స్ ని కండక్టర్స్ ని లేక ఎక్కువగా నిలబడే వాళ్ళని చూస్తే కాళ్ళల్లో గంతలు వచ్చింటాయి, వెయిన్స్ నరాలు ఉబ్బిపోయి ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ రక్తము గడ్డగట్టుకుపోయింది. ఎందుకు అంటే కాళ్ళు కదిలికలు లేక ఆ రక్తము మనకు పైకి రాక హార్ట్ కి రాక అక్కడే గడ్డగట్టుకుపోయింది. దీని వల్ల చాలా 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక్కసారి మీరు కదిలికలు ఎక్కువగా మొదలు పెట్టినప్పుడు కానీ, లేక నాకు కాళ్ళు నొప్పి అని ఫిజియోథెరపీ కాడికి వెళ్ళినప్పుడు కానీ, లేక ఎప్పుడైనా కూడా మీకు ఆ బ్లడ్ ఎప్పుడైతే క్లాట్ అయింటుందో లోపల అది డిస్లాడ్జ్ అయ్యింది అని అంటే ఏకంగా అది హార్ట్ లో ఎక్కడో ఒక చోట కూర్చోవడం, లంగ్స్ లో ఎక్కడో ఒక చోట కూర్చోవడం, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండడం అండ్ సడన్ గా డిజాస్టర్స్ అవ్వడం జరుగుతుంది. బ్రెయిన్ లో వెళ్ళి కూర్చుంటే ఆ క్లాట్
పారాలిసిస్ రావడం జరుగుతుంది, అంటే పశ్చవాయు రావడం జరుగుతుంది. అలాగే హార్ట్ లో గన అది డిస్లాడ్జ్ అయి కూర్చుంటే హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అలాగే లంగ్స్ లో ఉంటే దాన్ని ఆ దాన్ని కూడా ఇన్ఫాక్షన్ అంటారు, పల్మనరీ ఇన్ఫాక్షన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనము ఎక్కువ కూర్చోవడం ద్వారా అలాంటి రిస్క్ కి మనం ఎక్కువగా గురి అవుతున్నాము. అఫ్ కోర్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఫేవర్ అవుతాయి. అంటే ఎక్కువ అంటే నాన్నగారి కానీ అమ్మగారి కానీ ఎవరికైనా ఉండే వాళ్ళకు ఉన్నప్పుడు మనకు కూడా కాళ్ళల్లో అలా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనము ఎప్పుడు జెనెటిక్స్ కంటే ఎపిజెనెటిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అక్కడ జెనెటిక్స్ కంటే కూడా ఎన్విరాన్మెంట్ లో మనం ప్లే చేస్తుండే రోల్ వల్ల జెనెటిక్స్ ని కూడా మనం బైపాస్ చేసి నార్మల్ అవ్వడానికి సాధ్యం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు మన శరీరాన్ని కదిలించడం వల్ల మనకు రోగాలు తక్కువ రావడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను నేను. కాళ్ళల్లో మూవ్ కాకుండా ఉంటే ఏమవుతుందని ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనము పర్పస్లీ, నాకు కాళ్ళు నొప్పి ఉన్నా ఏమున్నా పర్పస్లీ మనము అడుగులేయడం మొదలు పెట్టాలి. అడుగులేయడం మొదలు పెట్టంటే కేవలం వాకింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళి చేయడం కాదు, మనం ఇంట్లో పర్పస్లీ వెళ్ళి ఒక్కొక్క పని లేచి చేయడం. అది ఇంటెన్షనల్లీ పనోళ్ళు ఉన్నా వాళ్ళకి చెప్తే చేస్తారు, కానీ కూడా మన బాడీని మనము కదిలిస్తే మాత్రం కోట్లు డబ్బులున్నా కూడా బాడీ కదలికల్లో ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాము. మనము కోట్లు డబ్బులుండి పనోళ్ళని పెట్టుకొని చేయించుకున్నా కూడా మన ఆరోగ్యం బాగుండాలంటే మనము ఒళ్ళుని కదలికలో పెట్టాలి. దానికోసం ఎక్కువ కదలికలు అవసరం లేదు. చిన్నగా మనము మాటికి నడుస్తూ ఉంటే మనము ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా చేయడం వల్ల ఓన్లీ రక్తనాళాలకు మాత్రమే మంచి అవుతుందా? మన ఆర్గన్స్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అన్నారు. పోనీ నడవడం ద్వారా నా ఆర్గన్స్ కి మంచిగా బ్లడ్ సప్లై అవుతుంది. మరి ఇవి రెండే కదా ప్రాబ్లం? కాదు. కూర్చున్న వాళ్లకు చూడండి, ఎక్కువగా కూర్చున్న వాళ్ళల్లో గ్యాస్, మీరు ఒక్క రోజు చూడండి ఎక్కువగా ట్రావెలింగ్ చేసి లేక ఎక్కువ స్ట్రెస్ అయ్యానని ఎక్కువ కూర్చున్న రోజు మీరు చెక్ చేసుకోండి, మీకు గ్యాస్ ఉంటుంది, మీకు బ్లోటింగ్ సెన్సేషన్, తేపులు రావడం, క్రాంప్స్ రావడం, మోషన్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంది మీకు. అంటే మనకు పేగులు కూడా చెబుతూ ఉన్నాయి కదిలికల్లో పెట్టు అని. ఒళ్ళుని కదలికల్లో పెట్టు, నేను బయటికి రావడం జరుగుతుంది, నాకు గ్యాస్ పోవడం జరుగుతుంది, నేను హెల్దీగా ఉంటాను అని కడుపు కూడా చెప్తుంది. నాట్ ఓన్లీ ద ఆర్గన్స్, ఈవెన్ జిఐటి కూడా అదే చెప్తుంది. కడుపు కూడా అదే, కడుపు కూడా ఒక ఆర్గనే. సో అలాగే అదొక్కటే కాదు, మజల్కి కూడా బ్లడ్ సప్లై పెరగాలి అని అంటే ఇప్పుడు చూడండి, ఎవరైతే పశ్చవాయు వచ్చింటుందో లేక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, మనకు నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను, మనకు ఫ్రాక్చర్ అయినప్పుడు మనము ఏ చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయిందో ఆ చెయ్యిని తక్కువ వాడతాం. ఎందుకు అంటే అది పిఓపిలో పెట్టింటారు, పిండి కట్టు కట్టేసి దాన్ని ఇలా పెట్టేసింటారు. సో ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఈ చెయ్యిని వాడడం తగ్గుతుంది, అవునా కదా? ఎడం చేత్తో మనం చేసుకుంటూ ఉంటాం. అయితే కుడి చేత్తో మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆర్ కట్టు కట్టింటారు. అయితే ఈ పిండి కట్టు కట్టిన చెయ్యికి పిండి కట్టు తీసిన తర్వాత ఒక 3 వారాలకో 4 వారాలకో దీన్ని తీసిన తర్వాత ఈ చేతికి శక్తి ఇందులో తగ్గిపోయి ఉంటుంది, ఇందులో పెరిగి ఉంటుంది. అంటే ఇంత సన్నగైపోయి ఉంటుంది, శక్తి లేకుండా ఉంటుంది. ఇది మాత్రం అలాగే ఉంటుంది. అంటే వాడకం, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ పశ్చవాయు వచ్చిన వాళ్ళల్లో కూడా, అంటే పారాలిసిస్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఏ చెయ్యి అయితే వాడరో పారాలిసిస్ వల్ల ఆ చేతిలో ఉండే కండరాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆ చేతిలో ఉండే బోన్ థింగ్ కూడా డెన్సిటీ కూడా తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పర్ఫార్మెన్స్ లేదు, యాక్షన్ లేదు. అక్కడ ఏదైతే చేస్తూ ఉంటామో అది మాత్రమే బలంగా ఉంటుంది. దీని అర్థం ఏమి అంటే ఏదైతే వాడకలో పెడతామో అది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఏదైతే వాడకలో పెడతామో, ఏదైతే వాడుతూ ఉంటామో అది అలిసిపోదు. ఏదైతే వాడుతూ ఉన్నామో అది ఇంకా బలంగా తయారవ్వడం జరుగుతుంది.
ఇది మనకు క్లియర్ గా పారాలిసిస్ వచ్చిందని చూస్తే మనకు అర్థమవుతుంది, వాడని చేతికి వాడిన చేతికి. సో మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఎప్పుడైతే వాడుతూ ఉంటామో అప్పుడే ఉంటుంది. అండ్ ఆస్టియోపోరోసిస్, సో మీరు ఎప్పుడైతే బోన్స్ ని మీరు చూడండి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి లేక ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో, నాట్ నెసెసరీలీ ఎక్సర్సైజ్, ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళ బోన్ డెన్సిటీని, ఎవరైతే ఎక్కువగా కూర్చొని ఉంటారో వాళ్ళ బోన్ డెన్సిటీని చూస్తే డీమినరలైజేషన్ అంటే మనం అనుకుంటాము డబ్బులు భద్రంగా ఎత్తపెట్టుకుంటే బట్ డబ్బులు మిగిలి ఉంటాయి మనకు అని అనుకుంటే, డబ్బుల విషయంలో అది కరెక్ట్, గానీ మన ఒళ్ళు విషయంలో ఎంత వాడుతామో అంత మంచిగా అవుతా ఉంటుంది. దీన్ని ఒళ్ళుని ఎత్త పెట్టుకొని కూర్చున్నామంటే అన్ని కరిగిపోతూ ఉంటాయి, మజిల్ కరిగిపోతూ ఉంటుంది, బోన్ కరిగిపోతూ ఉంటుంది, దాంతో పాటు బ్లోటింగ్, గ్యాస్ రావడం, బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, డిప్రెషన్ ఆఫ్ ద ఆర్గన్స్ అవుతుంది. అస్తమానం ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఆర్గన్స్ అన్ని కాంప్రెస్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆబ్వియస్లీ కూర్చోవడం వల్ల ఒబేసిటీ పెరుగుతుంది. నాట్ నెసెసరీ మనం తినేది తక్కువ ఉన్నా కూడా మనం అస్తమానం కూర్చోవడం వల్ల బాడీ ఇన్ఫ్లమేషన్ కి వెళ్తుంది, డిపెండెంట్ ఏరియాలో ఫ్యాట్ అక్యుమిలేట్ అవ్వడం జరుగుతుంది. సో డిపెండెంట్ ఏరియా ఏదవుతుంది, ఎక్కువగా కూర్చున్నప్పుడు ఈ గ్లూట్స్ మజిల్, ఈ కడుపు, ఈ హిప్స్, థైస్, ఇవన్నీ అక్కడ వెళ్ళి ఫ్యాట్ కూర్చోవడం జరుగుతుంది, భద్రంగా దాచిపెడుతూ ఉంటాం. అలాగే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఎందుకు అంటే కొవ్వు ఎక్కువ ఏర్పడినప్పుడు, కొవ్వు బాడీలో ఎక్కువ అయ్యే కొద్దికి బ్లడ్ లో కూడా కొవ్వు చేరడం జరుగుతుంది. సో బ్లడ్ లో కొవ్వు ఎప్పుడైతే చేరిన రక్తనాళాల మధ్యలో రక్తాన్ని మనకు ముందుకు దానికి కష్టంగా పంపిస్తూ ఉంది అంటే అప్పుడే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అంటే బ్లడ్ ఫుల్ ఫోర్స్ తో అది ఈ చిన్న రంధ్రం ద్వారా అవతలికి పంపించాల్సి వస్తూ ఉంది కాబట్టి అక్కడ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. దీన్ని బ్లడ్ ప్రెషర్ అని అంటారు. బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. అలాగే డయాబెటిస్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ఒబేసిటీ ఉంటుందో వాళ్ళు దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ ఒబేసిటీ, డయాబెటిస్. దాన్ని డయా ఒబేసిటీ అంటారు, డయా ఒబేసిటీ అని అంటారు. సో ఇవి రెండు ఒకటికొకటి అంటే అండర్స్టాండింగ్ లో వెళ్లేలాగా ఉంటుంది అనమాట. అండ్ ఫ్యాట్ అండ్ షుగర్ ఆబ్వియస్లీ స్టోరేజ్ ఒక చోట అవ్వడం జరుగుతుంది. అండ్ మనం కూర్చొని ఉండడం వల్ల మన బ్లడ్ సప్లై బ్రెయిన్ కూడా తగ్గడం ద్వారా మన మెంటల్ హెల్త్ కూడా తగ్గిపోతుంది. ఎక్కువ డిప్రెషన్ ఉండడము, ఎక్కువ నెగిటివ్ థాట్స్ రావడము, ఎక్కువ పని లేక వాళ్ళింట్లో ఏం జరుగుతుంది వీళ్ళింట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం, ఎక్కువ టీవీలు చూడడము, ఆ సీరియల్లో ఏం జరుగుతుందో మన బ్రెయిన్ కి ఎక్కించుకోవడం, అనవసరమైన థింగ్స్ కి మన బ్రెయిన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకు ఛానలైజ్ లేకపోతే అది ఎటంటే అటు వెళ్ళిపోయి మనం ఎక్కువగా డిప్రెషన్ లో ఉండడం జరుగుతుంది. ఈ డిప్రెషన్ లో ఉండడం ద్వారా మనం ఎక్కువ మళ్ళీ నడకలు చెయ్యలేకపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక సర్కిల్ అన్నమాట. మనం చెయ్యకపోవడం వల్ల ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, నాకు కీళ్లలో నొప్పులు స్టార్ట్ అయ్యాయి, నాకు మోకాళ్ళల్లో చేతుల్లో నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే డీమినరలైజ్ అవుతూ ఉంది, అక్కడ బోన్ అంతా తగ్గిపోతుంది కూర్చొని. కాబట్టి మనం మళ్ళీ ఎక్సర్సైజ్, నాకు చేసేకి రావట్లేదు, నాకు నడక చేస్తే మోకాళ్ళులు వస్తాయి. సో ఇలా ఇదింత సర్కిల్ అనమాట. ఇక్కడ బ్లేమ్ చేస్తే ఇక్కడికి వెళ్తాము, ఇక్కడ బ్లేమ్ చేస్తే ఇక్కడికి వెళ్తాము, ఎక్కడో ఒక చోట ఈ లూప్ లో మనము సర్కిల్ అవుతూ ఉంటాము. రీసౌండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఏమో చెప్పినట్టున్నాను, అండ్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అని ఒకటి, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్, ఈ రెండు పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనము ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనము థర్మోజెనసిస్ అంటే మన బాడీలో హీట్ జనరేట్ చేస్తాం. ఇంకొక చోట నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మనం రోజంతా యాక్టివ్ గా ఉండడం వల్ల అక్కడ కూడా థర్మోజెనసిస్ మనము
డెవలప్ చేయొచ్చు. ఈ బాడీలో థర్మోజెనసిస్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అని అనడం జరుగుతుంది. బేసల్ మెటబాలిక్ రేట్ ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అంటే సెల్లులో ఒక మెటబాలిజం జరుగుతుంది. ఎప్పుడు అస్తమానం మనం పడుకున్నా లేచినా సెల్ మాత్రం పడుకోదు, ఏదో ఒక ఫంక్షన్ చేస్తూనే ఉంటుంది లోపల. అక్కడి నుంచి హీట్ జనరేట్ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఆ బేసల్ మెటబాలిజం మనం పడుకున్నప్పుడు లేచినప్పుడు ఎప్పుడు కూడా ఆ రెస్టింగ్ మెటబాలిజం ని ఒక లెవెల్ పైకి తీసుకొని వస్తే మనం పడుకున్నా కూడా మన వెయిట్ లాస్ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అని. ఒకటి ఎక్సర్సైజ్ ద్వారా తెచ్చుకోవడం, ఇంకొకటి నాన్ ఎక్సర్సైజ్ ద్వారా తెచ్చుకోవడము, 2 రకాలు ఉంటాయి. సో వీళ్ళిద్దరిలో కంపేర్ చేసినప్పుడు, వీళ్ళకు రీసెర్చ్ చేసినప్పుడు, స్టడీ చేసినప్పుడు 1 గంట ఎక్సర్సైజ్ చేసి మిగతా అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళకు, రోజంతా ఇంట్లో కానీ డ్యూటీలో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఫుల్ యాక్టివ్ గా ఉండడము, నైట్ వస్తూనే నిద్రపోవడము, ఇలా ఉండే వీళ్ళిద్దరికి ఎక్సర్సైజ్ చేయనోళ్ళకు వీళ్ళిద్దరికి కంపేర్ చేస్తే ఎవరిలో బాడీ ఫ్యాట్ ఎక్కువగా బర్న్ అవుతూ ఉందంటే, ఎవరైతే గంట ఎక్సర్సైజ్ చేయలేకపోయినా రోజంతా యాక్టివ్ బాడీని మూవింగ్ లో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళే ఎక్కువ ఫ్యాట్ ని బర్న్ చేస్తున్నారు, వాళ్ళే ఎక్కువ థర్మోజెనసిస్ ఉంది, వాళ్ళల్లోనే ఎక్కువ బేసల్ మెటబాలిజం పెరుగుతూ ఉంది, అరెస్టింగ్ మెటబాలిజం లెవెల్ పెంచారు. సో ఈ రోజు నుంచి నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదు మేడం, నేను అస్తమానం రొటేషన్ లోనే ఉంటాను, తిరుగుతూనే ఉంటాను అంటే దట్ ఈస్ రాంగ్. 2 ఉండాలి. మనం ఎప్పుడు కంఫర్టబుల్ నుంచి అన్కంఫర్టబుల్ లైఫ్ కి వెళుతూ ఉండంగానే మన బాడీ స్ట్రాంగ్ అవుతా ఉంటుంది, మన పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. దీని గురించి కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఏమవుతుంది అనంటే, అందుకు మనము రోజంతా యాక్టివ్ ఉండడము, దాంతో పాటు 1 గంట అవసరం లేదు, కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనం బాడీలో అన్ని పార్ట్స్ కి దాన్ని మూవ్ చేయడం జరుగుతుంది. కేవలం మనం యాక్టివ్ గా ఉండడం వల్ల కొన్ని పార్ట్స్ ని మనము యాక్టివ్నెస్ లో పెట్టింటాము, కొన్ని అంత యాక్టివ్ లో ఉండవు. సో అది మనం అన్కంఫర్టబుల్ గా అంటే కంఫర్టబుల్ గా చేస్తూ ఉంటాం ఈ పని. బట్ బాడీని ఎప్పుడైతే ఎక్సర్సైజ్ లో పెడతామో అప్పుడు బాడీ అన్కంఫర్టబుల్ అవుతుంది, అది ఒక స్టెప్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అంటే 10 రూపాయలు మిగిలించుకుంటూ ఉంటే ఇక్కడ రోజుకి ఇంకొక 2 కాయిన్స్ ఎక్కువ మిగిలించుకుంటూ ఉంటాం. సో ఈ 10 + 2 ఈ 2 12 రూపాయలు మనము చేస్తేనే కరెక్ట్. ఇది ఒకటే చేస్తే కాదు, ఇది ఒకటే చేస్తే కాదు, 2 బాడీ మూవింగ్ లో ఉండాలి. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా? సో మనము ఎప్పుడైతే ఒళ్ళుని యూజింగ్ లో పెడతామో, ఇప్పుడు చూడండి, మీరు యాక్టివ్ గా ఉంటే రోజంతా సరిపోతుంది, ఎక్సర్సైజ్ లేకపోయినా అన్నారు కదా, మళ్ళీ కొంచెం సేపు అయినా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయినా చెయ్యాలి అంటున్నారు అంటే అక్కడ అర్థం కాలేదు మ్యామ్ ఒక్కసారి. బాడీ రోజంతా యాక్టివ్ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. మన బాడీ నార్మల్ కాళ్ళతో పనిచేయడము, లేక అంటే క్విక్లీ మూవింగ్ ద బాడీ, పర్ఫార్మింగ్ ద నార్మల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. సో ఈ నార్మల్ యాక్టివిటీస్ మనకు అలవాటు అయిపోతుంది కదా. సో అలవాటైతే రోజు మనము ఒక స్టెప్, మనం ఇప్పుడు ఎట్లా మనము వర్క్ ప్లేస్ లో కానీ ఒక అడుగు పైకి పోవాలి, నాకు ప్రమోషన్ అంటే ఒక అడుగు ఏదో ఎక్కువ ఎఫర్ట్స్ వేస్తూ ఉంటాం, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే మనము ఎఫర్ట్స్ వేస్తూ ఉంటాం కదా. సో అలా మన బాడీని కొంచెం కష్ట పరిస్థితికి తీసుకెళ్ళాలి. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు రోజు ఒక కష్ట పరిస్థితికి దాన్ని తీసుకెళ్ళినప్పుడు, ఎప్పుడైనా ఈ యాక్టివిటీ నుంచి ఇంకా కూడా మనకు ఎక్కడైనా స్ట్రెస్ స్ట్రెయిన్ అవుతూ ఉన్నాము, ఇంకొంచెం ఎక్కువ యాక్టివిటీ అయినప్పుడు అంటే ఇది బ్యాలెన్స్ చేస్తుంది, ఇది ఆ శక్తి ఉందన్నమాట. అంటే ఇది ఎప్పుడైతే ఇక్కడ చేస్తూ ఉంటామో ఇది బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒక ఎనర్జీ ఇస్తుంది, ముందుగానే అలవాటు అవుతూ ఉన్నట్టుగా. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఈజీగా హ్యాండిల్ చేసేలాగా మన లైఫ్ లో ఇక్కడ బాడీని ప్రిపేర్ చేస్తున్నాం. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు. ఐశ్వర్య గారు స్క్రీన్ పైన రాయండి. సో మనం అస్తమానం కూర్చోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు చూడండి, కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళి ఎవరైనా బెల్ కొడితే తీయగలరా? నిల్చొని ఇక్కడ పని చేసే వాళ్ళు వెంటనే వెళ్ళి బెల్ కొడితే తీయగలమా? ఎవరు చేస్తారు?
ఎవరైతే నిల్చున్నారో వాళ్ళే క్విక్ గా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ మజిల్స్ యాక్టివ్ లో ఉంది. ఎవరైతే కూర్చున్నామో చూడండి, ఇప్పుడు కూర్చున్న వాళ్ళకి ఎక్కువగా కూర్చొని ఏమైంది మనకు, ఇక్కడ ఉండే మజిల్స్ అన్ని తగ్గిపోయాయి. అంటే ఈ పార్ట్ లో ఉండే మజిల్స్ అన్ని కూర్చొని ఈ గ్లూట్స్ మజిల్స్ అన్ని తగ్గిపోయాయి. ఇవి తగ్గిస్తూ ఉన్నాము, ఇది తగ్గుతూ ఉంది, ఇక్కడ ఉండే మజిల్స్. సో ఇవన్నీ తగ్గడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఏరియా మొత్తం వీక్ అవుతూ ఉంది. అయి ఇక్కడ నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. నడుము నొప్పి స్టార్ట్ అవ్వడము, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడము, హిప్ పెయిన్ స్టార్ట్ అవ్వడం, లేస్తే కూర్చొని చోట నుంచి పైకి ఇయ్యాలి అని అంటే ఇట్లా 2 అడుగులు ఇలా వేస్తేనే వస్తుంది. అందుకు బాడీని ఎక్కువసేపు కూర్చోకోకుండా మధ్య మధ్యలో మనము లేచి కొద్దిగా కదలికలు చేసుకొని మళ్ళీ కూర్చుంటే మనకు ఆ బాడీ మజిల్స్ ని మూవ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే. సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్యాటబాలిజం అండ్ అనాబాలిజం అని 2 టర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్. అనాబాలిజం అంటే బిల్డ్ చేయడం, క్యాటబాలిజం అంటే బ్రేక్ చేయడం. ఓకే, సో బ్రేక్ చేయడము అంటే మన బాడీలో సెల్స్ కానీ, మన బాడీలో బోన్ కానీ, మన బాడీలో బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇవన్నీ మనము బ్రేక్ చేస్తూ ఉన్నాం. అంటే బిల్డ్, ఇప్పుడు బ్లోటింగ్ ఇవన్నీ అంటే బిల్డ్ చేస్తూ ఉన్నామని, అంటే కెటబాలిజం వైపే అవన్నీ. రెస్ట్ ఎక్కువ తీసుకోవడం, రెస్ట్ నార్మల్ రెస్ట్ ఇస్ గుడ్, బట్ అతిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. సో చాలా సేపు కూర్చుంటూ ఉంటారు, అవన్నీ క్యాటబాలిజం వైపుకి వస్తాయి అన్నమాట. మన వయస్సు కొద్దికి మన క్యాటబాలిజం పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మన బ్రెయిన్ ష్రింక్ అవుతూ ఉంటుంది. మన మన 70% మన బాడీ వచ్చి ఇట్ ఈస్ మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అంటే బోన్ అండ్ మజల్ అన్నమాట. ఈ రెండు 70% ఆఫ్ ద బాడీ నిండిపోయింది, ఇంకా ఉండే 30% మాత్రమే మిగతా ఆర్గన్స్ అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. మన లంగ్స్ లో కెపాసిటీ అన్ని తగ్గుతూ ఉంటాయి వయసు అయ్యే కొద్దికి మనకు. సో మనము దీన్ని కాన్షియస్లీ దీన్ని బిల్డ్ చేస్తే తప్పితే ఇది మళ్ళీ మనకు బ్యాక్ రాదు. మన హార్మోన్స్ వల్ల ఇంకా కొంచెం డ్రాస్టిక్ చేంజెస్ 35 తర్వాత జరుగుతుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు మనకు సడన్ గా ఈస్ట్రోజన్ అన్ని కూడా తగ్గే కొద్దికి ఈస్ట్రోజన్ మళ్ళీ మనకు బోన్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే తగ్గుతుందో అక్కడ డీమినరలైజేషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ డీమినరలైజేషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దీనికి టైం కేటాయించాల్సిందే. సో ఇప్పుడు మనము చాలా సేపటి నుంచి కూర్చున్నాము, మనము క్యాటబాలిజం లేకి ఇప్పుడు వెళ్తూ ఉన్నాం కాబట్టి, సో వాట్ వి డూ ఈజ్, ఇప్పుడు మనం ఎంతసేపు అయింది కూర్చొని? అరగంట అయిందా? అయింది. మీరు చెప్పకపోయినా అయింది, అరగంట అయింది. సో ఇప్పుడు అరగంట నుంచి మనం కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి? కేవలం చదువు చెప్తే ఇట్ ఈస్ లైక్ ఏ నాలెడ్జ్ ఇవ్వడం. నాలెడ్జ్ ఇవ్వడానికి ఎన్నెన్ని ఛానల్స్ ఉన్నాయి మనకు కదా, మనం యాక్షన్ లో పెడితేనే కదా అప్పుడు అవుతుంది. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, మన బాడీని యాక్షన్ లెక్కి పెడదాం. ఓకేనా? సో ఎలా పెడదాము యాక్షన్ లేకి? చెప్పండి, మీరే చెప్పండి. ఎక్సర్సైజ్ ద్వారా మేడం, ఎక్సర్సైజ్ ద్వారా. ఎక్సర్సైజ్ ద్వారా మనము మన బాడీని యాక్షన్ లోకి పెడదాము. సో ఇప్పుడు ఏమి ఎక్సర్సైజ్ చేద్దాము చెప్పండి. మీరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఏం చేస్తే మన బాడీ మళ్ళీ కదిలికల్లికి వస్తుంది? చెప్పండి. ఏదైనా సాంగ్ ఉందా మీకు తెలిసింది? వాణి గారు ఫోన్ చేసుకోండి. మ్యామ్ చెప్పండి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరూ
సో మళ్ళీ ఇప్పుడు అంటున్నానే అమ్మో ఇది చెప్పకు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చూస్తూ ఉన్నారు నన్ని అదంటే నా బాడీకి ఏమైనా అవుతుందా? ఏం లేదు కదా. సో నా No. బాడీ బాగుండాలి అంటే నేను ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరు ఆ, ఎవరు చూస్తున్నా నాకేమి. హౌ ఇస్ యువర్ ఎనర్జీ? సో ఎనర్జీ తగ్గిందా పెరిగిందా? పెరిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఈ దీంతో లెట్ us టేక్ వన్ పిక్. ఈ ఎనర్జీతో సో మీ దాంట్లో తీయరా? నాది సెల్ ఫోన్ కనిపిస్తుంది ఇట్లా. సో ఎనర్జీతో దగ్గర లెట్ us స్మైల్ అండ్ టేక్ ద పిక్. కమా ఐశ్వర్య, కళ్యాణి గారు రండి. ఎస్, వాణి మిస్ అయిపోయారు. ఐశ్వర్య ఫోటోలో లేరు. సో ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనకేమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయితే మన ఫేస్ లో ఏమొస్తుంది? గ్లో Glow. వస్తుంది. గ్లో వస్తుంది. గ్లో వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. మనం ఎప్పుడైనా ఫేస్ యోగా కూడా చేద్దాం, విల్ డూ Okay. దాట్. సో ఇలా ఉంటుంది అనమాట. ఎక్సర్సైజ్ ఇస్ ఎ మ్యాజిక్. మన డిప్రెషన్ ని, బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ పెరుగుతుంది, సో మన Yes. డిప్రెషన్ తగ్గుతుంది. మనకు ఈ ఫేజ్ లో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి. వీక్లీ 1 day ఆర్ వీక్లీ 2 days డాన్స్ ఇస్ ఓకే. ఓకే, సో డాన్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఇంక్రీజెస్ ద, ఎప్పుడు మనకు గస వస్తుందా లేదా? వస్తుంది. Yes. గస వస్తుంది, గుండె డబడబడబడబ కొట్టుకుంటుంది. అంటే బ్లడ్ సప్లై పెరుగుతూ ఉంది, హార్ట్ పంపు చేస్తూ ఉంది. అన్ని ఆర్గన్స్ కి బ్లడ్ ఇవ్వడానికి హార్ట్ పంపు చేస్తుంది. సో కార్డియో వల్ల, అంటే ఇది బ్లడ్ ఎప్పుడైతే మనకు హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందో దాన్ని కార్డియో ఎక్సర్సైజ్ అంటారు. ఓకే, ఇలా అంటాం కదా పరిగెత్తినప్పుడు అటు ఇటు. సో అంటే శ్వాస ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాము, గుండె డబడబా కొట్టుకుంటూ ఉంది. ఈ రెండుని ఉండేదాన్ని కార్డియో ఎక్సర్సైజ్ అని అంటాం, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ అని అంటాం. సో ఇలా ఆర్గన్స్ కి మనము బ్లడ్ సప్లై మంచిగా ఇవ్వడం జరుగుతుంది. ఆర్గన్స్ అంటే బ్రెయిన్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, స్ప్లీన్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, స్టమక్ పేగులు అవ్వచ్చు, అండ్ ఈవెన్ మజిల్స్, బోన్, అన్నిటికీ కూడా బ్లడ్ సప్లై ఎక్కువ చేయడం జరుగుతుంది. అయితే మరి రోజు ఇదే చెయ్యొచ్చు కదా అనంటే మనకు ఆర్గన్స్ కి, కేవలం ఆర్గన్స్ కి ఇది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ మాట్లాడినాము, మజిల్లో మనకు ఎంత గ్లూకోజ్ స్టోర్ అవుతుంది, షుగర్ అనేది మజిల్లో ఎంత స్టోర్ అవుతుంది, లివర్ లో ఎంత స్టోర్ అవుతుంది. లివర్ అనే ఆర్గన్ ని మనం పెద్దగా చేసుకోలేము. మనం ఒక్కొక్కసారి డయట్ మిస్ చేస్తూ ఉంటాము, బయటికి పెళ్లిలో ఇన్ఎవిటబుల్, అది బయటికి వెళ్లాల్సి వస్తుంది, జర్నీ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో స్ట్రెస్ వల్ల మనం ఏది చేసుకొని ఉంటాము, ఉండే అన్నం, ఉండే ఏది ఉంటుందో అది తినేసి ఉంటాం. మరి అలాంటి టైంలో మనకు ఆ షుగరు ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఫ్యాట్ గా కన్వర్ట్. మనం ఇన్ని రోజులు కష్టపడింది 1 రోజు 2 రోజులు మనము డుమ్మా కొడుతూనే మనకు మళ్ళీ ఫ్యాట్ అక్యుమిలేట్ అవుతుంది. మరి ఆ ఫ్యాట్ ఎక్కడికి వెళ్ళి అక్యుమిలేట్ అవుతుంది? ఆ షుగర్ మనం తింటూ ఉండే అన్నం ఎక్కడి అక్యుమిలేట్ అవుతుంది? అది వెళ్ళి అక్యుమిలేట్ అవ్వడము లివర్ లో అవుతుంది. అంటే లివర్ లో 100 spoons ఆఫ్ షుగర్. షుగర్ అంటే కేవలం షుగర్ మాత్రమే కాదు, అది మనం తింటూ ఉండే ప్రతి ఒక్క కార్బోహైడ్రేట్ ఐటమ్ అన్నీ కూడా అది షుగర్ గా మారిపోతుంది. అంటే గ్లూకోజ్, సింప్లెస్ట్ ఫార్మ్ ఇస్ గ్లూకోజ్ గా మారిపోయి 20 spoons ఆఫ్ షుగర్ మనకు లివర్ లో, 100 spoons లివర్ లో అక్యుమిలేట్ అవుతే ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? మజల్ దగ్గరికి వస్తుంది, మజల్ లో 20 spoons అక్యుమిలేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం లివర్ ని పెంచడానికి కుదరదు. లివర్ పెరిగింది అనుకోండి ఫ్యాటీ లివర్ అంటారు, హెపాటోమెగాలి అని అంటారు. మరి అలాగే మజల్ ని పెంచితే ఇంకా 2 spoons సేవ్ అవుతాయి కదా. అకస్మాత్ ఎప్పుడో ఒకసారి తిన్నా కూడా అది అందులో ఉండిపోతుంది కదా. మనం ఎక్కువగా కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది, కొన్నిసార్లు కూర్చొని డ్యూటీలు చేయాల్సి వస్తుంది. అప్పుడు మరి మజిల్ బతికిస్తుంది మమ్మల్ని. అప్పుడు అందుకు మనము మజిల్ ట్రైన్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. మజిల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మజిల్ మనకు
బిల్డ్ అవుతుంది. బిల్డ్ అవ్వడం వల్ల అది ఇంకా ఎక్కువ మనకు ఎనర్జీ స్ట్రెంగ్త్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకు బస్సులో నుంచి దిగాలన్నా, మన లగేజ్ ని మనం దింపుకోవాలన్నా ఒకరు హెల్ప్ అడుగుతూ ఉంటాం. అలా లేకుండా మనము అస్తమానం మన లగేజ్ మనం మోసుకుపోవాలి అంటే ఈ మజిల్ ని మనం ట్రైన్ చేయాలి. సో ఈ మజిల్స్ ని మనం ట్రైన్ చేయాలి అని అంటే మనకు బాడీలో ఆల్మోస్ట్ 260 మజిల్స్ ఉన్నాయి. 260 or 860, ఐ థింక్ 260 మజిల్స్ ఉన్నాయి బాడీలో. కన్ఫ్యూజ్డ్ 2 నా 8 అని, మోస్ట్లీ 260 మజిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ట్రైన్ చేయాలి అంటే కష్టం. కాబట్టి మనం మేజర్ మజిల్స్ ని ట్రైన్ చేస్తాం. అప్పర్ మేజర్ మజిల్, లోయర్ మేజర్ మజిల్స్ ని ట్రైన్ చేస్తాం. ఓకే, సో అందుకు వారంలో 2 రోజులు మనము లంగ్స్ కి, లివర్ కి అలా కార్డియో చేయడం ద్వారా అవి స్ట్రెంగ్తన్ అయితే మన మజిల్స్ వారానికి కనీసం 3 రోజులు మనము మజిల్స్ ని ట్రైన్ చేయాలి. అయితే మరి మిగతా ఒక రోజు ఏంటి అంటే ఈ బాడీ మజిల్ ని ఎప్పుడైతే ట్రైన్ చేస్తూ ఉంటామో కాంట్రాక్షన్ లేకి వెళ్ళిపోతుంది మజిల్. కాంట్రాక్షన్ లేకి వెళ్తే మజిల్ స్టిఫ్నెస్, మజిల్ స్ట్రెంగ్త్ చేసే వాళ్ళ మీరు చూసింటారు ఎక్కడైనా మగవాళ్ళు ఎక్కువ మజిల్ స్ట్రెంగ్త్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళది ఎట్లుంటుంది బాడీ? ఇట్లుంటుంది, ఇట్లుంటారు. అంటే 6 ప్యాక్స్ అన్ని చూపిస్తూ ఉంటారు కదా, ఇట్లుంటారు. మజిల్స్ అన్ని బాడీ అంతా మజిల్స్ చూపిస్తుంటారు. స్టిఫ్ ఉంటుంది బాడీ. వాళ్ళకు కిందికి వెళ్ళి తీసుకోమంటే కూడా రాదు. బరువు ఎత్తగలరు వాళ్ళు, కానీ ఫ్లెక్సిబిలిటీ లేదు. అటో పై నుంచి ఒకటి ఏమైనా తీసి ఇవ్వు అంటే ఇక్కడ పట్టేస్తుంది, వాళ్ళకి రాదు. ఎందుకంటే మజిల్ స్టిఫ్, కండలు పెరిగినాయి కానీ దాన్ని స్ట్రెచ్ చేయలేదు ఏ రోజు వాళ్ళు. స్ట్రెచ్ చేస్తే కదా అది, లేకుంటే చెయ్యి ఇట్లా ఉండిపోతుంది. అంటే ఈ పైనుంచి తీసేటప్పటికి ఇక్కడ నొప్పి వస్తుంది, లేకుంటే ఎత్తలేరు వాళ్ళు, అలా అవుతుందన్నమాట. అందుకు ఒక రోజు యోగా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నేను మనకు యాక్చువల్లీ మన ఏజ్ కి యాక్చువల్లీ యోగాలో పిలాటస్ అంటే చాలా ఇంపార్టెంట్. మన ఏజ్ గ్రూప్ కి, హార్మోన్స్ కి మనకు పిలాటస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను పిలాటస్ కోర్స్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు బాంబే, ఫిజికల్ కోర్స్ చేయడానికి ఐఎమ్ ఇన్వెస్టెడ్ హ్యూజ్ అమౌంట్ అక్కడ. సో నేను వెళ్ళి నేర్చుకొని వచ్చిన తర్వాత నేను మళ్ళీ మన ప్లాట్ఫామ్ లో మనం అది స్టార్ట్ చేస్తాం పిలాటెస్. అంతదాకా మనం యోగా చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు ఏంటి అంటే అనబాలిజం, క్యాటబాలిజం. క్యాటబాలిజం అంటే ఏవేవి వస్తాయి? మనము కూర్చొని ఉండడం కానీ, రెస్ట్, అంటే ఇవన్నీ నేను చెప్తాను ఇప్పుడు. అనబాలిజం అంటే బిల్డ్ చేయడం, క్యాటబాలిజం అంటే కరిగిపోవడం లోపల ఉండేటి. సో అలా అన్నమాట. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ఇప్పుడు చేసాము, మన బాడీలో ఎక్కడో ఉండే డస్ట్బిన్, మనం ఆ రోజు అనుకున్నాం సెల్స్ క్లియర్ అవ్వాలి, సెల్స్ లో ఉండే గ్లూకోజ్ క్లియర్ అవ్వాలి, బయటికి రావాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉండాలి అని అంటే సెల్స్ లో ఉండేది క్లియర్ అవ్వాలి. సెల్స్ లో ఉండే గ్లూకోజ్ క్లియర్ అయితే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ సెల్కి వెళ్తుంది. మళ్ళీ సెల్ లో ఉండే గ్లూకోజ్ ని క్లియర్ చేయాలి అంటే మనం ఎక్సర్సైజ్ చేయాల్సిందే. సో అక్కడ ఏమవుతుంది, అడిపోస్ ఫ్యాట్ సెల్స్ లో ఈ గ్లూకోజ్ అంతా అక్యుములేట్ అయితే ఇది గ్లైకోజన్ గా ఉండి అక్కడికి వెళ్ళి ఫ్యాట్ లో స్టోర్ అవుతుంది. సో దీన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా. అనబాలిజం అంటే ఏంటి? మరి క్యాటబాలిజం అంటే క్యాటబాలిక్ స్టేట్ అంటే అదే ఎనర్జీ లాస్ అన్నమాట. ఇక్కడ ఎనర్జీ గెయిన్ అనబాలిజం లో. సో అనబాలిజం లో ఎనర్జీ గెయిన్ ఎప్పుడవుతుంది? మజిల్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, మళ్ళీ ప్రోటీన్ షేక్స్ తీసుకోవడం, అంటే నాట్ నెసెసరీలీ ప్రోటీన్ డయట్ తీసుకోవడం వల్ల, రెస్ట్ తీసుకోవడం వల్ల, అండ్ ఎక్సర్సైజ్ అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, కార్డియో స్ట్రెంథనింగ్, ఎక్కువగా కార్డియో చేయడం వల్ల క్యాటబాలిజంకి వెళ్తుంది. అంటే మన మజిల్స్ కరిగిపోవడం మొదలవుతాయి అనమాట. మీరు చూడండి, ఎక్కువగా వాకింగ్, రన్నింగ్ చేసేవాళ్ళు, మామూలుగా పెద్దవాళ్ళు, ఇప్పుడు మా నాన్న ఉన్నారు, మా నాన్న ఎప్పుడు యోగా, వాకింగ్ ఇవే చేస్తూ ఉంటారు. ఆయన మజిల్ స్ట్రెంత్ చేయరు. సో ఆయన ఎలా ఉంటారు అంటే లీన్గా ఉన్నారు, ఫ్లెక్సిబుల్ ఉన్నారు, బట్ ఆయనకు మజిల్ తక్కువ ఉంది. చేసి మజిల్ ఇదైంది. హార్ట్ స్ట్రెంత్, లంగ్ స్ట్రెంత్ అంతా ఉంది, బట్ మజిల్ స్ట్రెంత్ తక్కువ ఉంది. సో వాళ్ళు లగేజ్ పట్టుకొని పోవాలన్నా కూడా, వాళ్ళకు ఎండ్యూరెన్స్, స్టామినా ఉండాలన్నా కూడా తక్కువ అన్నమాట. సో అలా ఉంటుంది. సో దాన్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. అందుకు మనం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. సో అయితే మనం ఇప్పుడు అనబాలిజం ఫ్యాక్ట్ ప్యాన్, నేను ఎక్సర్సైజ్ చేయడము, మజిల్ స్ట్రెంత్ చేయడము, యోగా చేయడము, మళ్ళీ కార్డియో చేయడము, ఇది రెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు రెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రెస్ట్ లోనే అనబాలిజం బిల్డ్ అవుతుంది. అంటే మనకు
ఫామ్ అవుతుంది, మజిల్స్ ఫామ్ అవుతాయి. అండ్ మంచి డయట్ తీసుకోవడం ద్వారా జరుగుతుంది. అయితే క్యాటబాలిజం అంటే ఏంటి? క్యాటబాలిజం అంటే వయస్సుతో పాటు మనకు అన్ని లాస్ అవుతా వస్తాయి. అది న్యాచురల్, భగవంతుడు ఇచ్చింది. అది లాస్ అవుతా వస్తుంది. మనకు ఉమెన్ కి హార్మోన్స్ వల్ల ఇంకా ఎక్కువ లాస్ ఉంటుంది. అండ్ ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల మనం క్యాటబాలిక్ స్టేట్ కి వెళ్ళిపోతాం. జంక్ ఫుడ్ తినడం వల్ల క్యాటబాలిజం లేకి వెళ్ళిపోతాం. స్ట్రెస్ తీసుకోవడం వల్ల క్యాటబాలిజం లేకి వెళ్తాం. స్లీప్ లో డిస్టర్బ్ అయితే కూడా క్యాటబాలిజం లేకి వెళ్తాం. ఎక్కువగా కూర్చోవడం వల్ల కూడా క్యాటబాలిజం లేకి వెళ్తాం. అన్హెల్దీ రిలేషన్షిప్. ఇప్పుడు చూడండి, కొన్ని చోట్లకి వెళితే మన ఎనర్జీ, మనం ఏమీ చెయ్యకపోయినా మన ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఉంటుంది. అవన్నీ క్యాటబాలిక్ స్టేట్ అనమాట. సో మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము, ఎటువంటి పీపుల్ తో సర్కిల్ అయ్యి ఉన్నాము, అది కూడా క్యాటబాలిజం ఎనబాలిజం వైపు మనకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎక్కువగా మందులు వాడే వాళ్ళకి ఇవన్నీ క్యాటబాలిజం స్టేట్ కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ మనం ఎప్పుడైతే అనబాలిజం ని పెంచుకోవాలనే థాట్ ఇప్పుడు మనకు వచ్చిందో, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనము ఎక్సర్సైజ్ కాన్షియస్లీ చేయాల్సి వస్తుంది. అండ్ మన బాడీని మంచిగా మూవ్ చేయాల్సి వస్తుంది, లేకుంటే మనము క్యాటబాలిజం కి వెళ్తాము. ఎస్ ఆర్ నో? మనము అనబాలిజం ని పెంచుకోవాలి, కెటబాలిజం ని తగ్గించుకోవాలి. సో మనము ఎక్సర్సైజ్ చెయ్యాలి. మనము ఏమి అంటే, ఈ ఏజ్ అవ్వడం మనం ఏమి ఆపలేము, అది భగవంతుడిది, భగవంతుడు సృష్టిలో పెట్టి. మనం ఏం చేయొచ్చు అంటే, ఈ వయస్సుని, నా వయస్సు అయిపోయింది ఇంకేముందిలే ముసల్దాని, ఇలా కాదు. మనము వయసు అవ్వాలి, అయ్యేది అది న్యాచురల్ ప్రాసెస్, బట్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ. ఈ ఎప్పుడు నస లేకుండా ఆ వయసు అయిపోతుంది, నా వయసు కాదు, దాన్ని ఆ వయసుతో పాటు మనము ఎనర్జెటిక్ గా వెళుతూ ఉండాలి. ఈ వయసుతో పాటు ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. మనకు మన బాడీలో ఇన్ని మజిల్స్ ఉన్నాయి మనకు, కానీ మనం ట్రైన్ చేస్తూ ఉండే మజిల్స్, మనము మేజర్ మజిల్స్ చెప్తాను చూడండి. ఇవి మేజర్ మజిల్స్ మనకు, పెక్టోరాలిస్ మజిల్స్. ఓకే, సో ఇది ఫ్రంట్ సైడ్, ఇది బైసెప్స్ మజిల్, ఇది మేజర్ మజిల్. అండ్ ఇది పైంది డెల్టాయిడ్ మజిల్, ఇది బైసెప్స్ మజిల్. సో ఇంకా కిందికి వస్తే, ఇంకా కడుపులో రెక్టస్ అబ్డామినిస్, ఇవన్నీ కూడా మనకు మేజర్ మజిల్ అవుతాయి. ఇక్కడ ఉండేది మైనర్ మజిల్స్ అవుతాయి. అండ్ ఇక్కడ ఉండే క్వాడ్రిసెప్స్ మజిల్స్ అన్ని కూడా మనకు మేజర్ మజిల్స్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా కాళ్ళల్లో ఉండేది మైనర్ మజిల్స్ అవుతాయి. అలాగే మనకు వెనకల నుంచి చూస్తే మనకు ఎక్కువగా నడుముల నొప్పిలు, ఇవన్నీ నెక్ పెయిన్, ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, ఇక్కడ ఇదింత బోన్ అన్నమాట. ఇదింత బోన్ చక్కగా నిలబడాలి అనంటే, ఇది లిగమెంట్స్ ద్వారా, మజిల్స్ ద్వారానే ఇది నిలబడడం జరుగుతుంది. కాలక్రమేణము మనకు మజిల్స్ తగ్గడం ద్వారా, ఎలాగో బోన్ లో డీమినరలైజేషన్ జరుగుతుంది, దాని ద్వారా మళ్ళీ ఇక్కడ మజిల్ కూడా తగ్గడం ద్వారా మనకు వీపులో ఉండేది కేవలం మజిల్స్, చాలా ఎక్కువ మజిల్స్ ఉంటాయి. సో మనకు ఈ మజిల్స్ అన్ని స్ట్రెంగ్త్ తగ్గడం ద్వారా, కూర్చున్న వాళ్ళకు చూడండి, ఎక్కువగా కూర్చున్న వాళ్ళకు ఈ మజిల్స్ అన్ని పోవడం ద్వారా, అందుకే వాళ్ళకి ఇక్కడ నొప్పి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కూర్చునే వాళ్ళకి. సో ఈ మజిల్స్ ని మనం ట్రైన్ చెయ్యము, తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి మన పోస్చర్ కూడా ముందుకిలా వంగిపోతూ వయస్సు అయ్యే కొద్దికి, అండ్ నడుము నొప్పులు, మెడ నొప్పులు అన్ని స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇవి మేజర్ మజిల్స్, దీనికి ఒక్క రోజు మనం ట్రైన్ చేయాలి. ఈ ట్రపీజియస్ మజిల్, ఇంత పెద్దది ట్రపీజియస్ మజిల్. ఇక్కడ కూడా ఇంకా వేరే మజిల్స్ వస్తాయి, లాటిస్ మజిల్, డార్సియా అని, ఎరెక్టర్ స్పైన్ అని, సోయాస్, ఇవన్నీ ఎక్కువ వస్తాయి. సో ఈ మజిల్స్ అన్ని కూడా మేజర్ మజిల్స్, మనం ట్రైన్ చేయాల్సిందే. అండ్ ఇంకా చేతులకు వస్తే, ఫ్రంట్ సైడ్ 2 అని చెప్పాను, బ్యాక్ సైడ్ ట్రైసెప్స్ మజిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా మైనర్ మజిల్స్ అన్ని వస్తాయి. ఇవి కాక గ్లూట్స్ మజిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ కూర్చుంటాం కాబట్టి ఇది ఇంత కరిగిపోయి ఫ్యాట్ చేరింటుంది ఈ భాగంలో, దాన్ని గ్లూట్స్ మజిల్స్ అంటాం. అండ్ ఇక్కడ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనం కూర్చొని ఏ మజిల్ పట్టేస్తుంది ఎక్కువ అంటే, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ పట్టేస్తుంది. అందుకు కాళ్ళు పొడవుగా చాపడానికి కూడా మనకు కష్టంగా ఉంటుంది. మనము ఇలా వంగి, ఇలా మన కాళ్ళని మనం ఇలా పట్టుకోవాలి అన్నా కూడా, ఇది కూర్చున్న దానికి ట్రైన్ అయింది కాబట్టి, ఇది లేచి నిలబడితే దీన్ని చక్కగా వంగడము చేయడము ఇది కష్టం అవుతుంది. కాబట్టి మనం ఎక్కువగా కూర్చునే వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. ఇలా బెండ్ చేసి కాళ్ళని
ఇలా స్ట్రైట్ గా పెట్టి తల ఇలా పెట్టడం ద్వారా ఇది లాగుతుందన్నమాట. ఇది స్ట్రెచ్ అవుతుంది. కూర్చొని ఇది ఏదైతే పట్టేసిందో ఇది స్ట్రెచ్ అవ్వడం ద్వారా మనకు ఎక్కువ రిలీఫ్ దొరుకుతుంది, ఎక్కువ పెయిన్ రాకుండా పోవడం జరుగుతుంది, పెయిన్ తగ్గిపోతుంది. ఇది ఇది అండ్ ఇంకొక మెజల్ ఏమి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ గ్యాస్ట్రోనిమస్ మసల్, గ్యాస్ట్రోసోలియస్ మసల్, 2 మసల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారు అంటే సెకండ్ గుండె అని చెప్పడం జరుగుతుంది. అంటే గుండెకి ఎంతైతే మజల్ ఉంటుందో, గుండె చుట్టూ పంపు చేయడానికి మజల్ ఉంటుందో అంత మజలు మనకు ఇక్కడ ఉంటుంది. కాఫ్ మజిల్స్ లో ఉండడం జరుగుతుంది. అంత అంత పవర్ఫుల్ ఆ మసల్. సో ఇవన్నీ మనము ట్రైన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో మనం ఎప్పుడైతే మజిల్ ని వాడకలో పెడతామో ఇలా ఉంటుంది. మజిల్ మనం వాడకుండా పెట్టామంటే ఇలా తగ్గిపోతుంది, కరిగిపోతుంది. అప్పుడు ఈ బోన్ ఏదైతే ఉందో ఇది బలహీనంగా మారిపోతుంది. ఈ బోన్ ఏదైతే ఉందో ఇది ఇది ఎప్పుడైతే తగ్గుతుందో ఈ పట్టుకుండే భాగము, ఈ మజల్ తగ్గడం ద్వారా బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఈ చేతులతో చేసే పని శక్తి తగ్గిపోతుంది, నొప్పి స్టార్ట్ అవుతుంది, శక్తి తగ్గిపోతుంది. అందుకు మనకు మజిల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. మజిల్ ట్రైనింగ్ లో బ్యాక్, చెస్ట్, లెగ్ నేను ఏ మజిల్స్ ఇంపార్టెంట్ చెప్పాను. సో ఏజ్ తో పాటు ఇవన్నీ కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజెస్ వచ్చి అంటే గుండెని పెంచేది ఒకటి. ఇప్పుడు డాన్స్ చేసాము, ఇంకా నెక్స్ట్ రన్నింగ్ అయినా ఏ ఎక్సర్సైజ్ అయినా ఏదైతే గుండె దడదడ కొట్టుకుంటుందో అవన్నీ హార్ట్ రేట్ ని పెంచేటివి. అయితే మనము ఎంత హార్ట్ రేట్ ని పెంచొచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాము. ఈ హార్మోన్స్ మన ఏజ్, నేను చెప్పాను మెనోపాజ్ ఇవన్నీ కూడా. అంటే మీరు వెబినార్ అటెండ్ అయినప్పుడు అక్కడ చెప్పింటాను ఆండ్రోపాజ్, మెనోపాజ్ అంటే ఏంటి అని. సో దీంతో మనకు ఏవేవి డేంజర్ అవుతూ ఉంటాయని కూడా చెప్పాను. అందుకే మనకు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే నాకు ఎక్సర్సైజ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, లేక నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను ఎక్సర్సైజ్ చేయలేను, నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, నేను ఓన్లీ వాకింగ్ చేస్తాను, నేను ఓన్లీ సూర్య నమస్కారం చేస్తాను, నాకు వాకింగ్ బెస్ట్ ఎక్సర్సైజ్ అనిపిస్తుంది, నేను యోగా చేస్తాను, నేను ఎప్పుడు మ్యారథాన్కి వెళ్తూ ఉంటాను అని అంటే ఇది నాట్ కరెక్ట్. ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనము వాకింగ్ అనేది ఎప్పుడో నేర్చుకునింది. అది ఈ రోజు మనం మర్చిపోయి దాన్ని వాకింగ్ ఒక ఎక్సర్సైజ్ లాగా పెట్టుకున్నాము. వాకింగ్ ఎప్పుడు ఎక్సర్సైజ్ కాదు, అది మనము నిత్యము మనము మన పనులలో మనం చేసుకుంటూ ఉండాలి, వాకింగ్ చేస్తూ ఉండాలి. ఆ పనులు మనం చేస్తాం కదా రోజు, అదే మనకు వాకింగ్ కి సపరేట్ సైజ్ కాదు. ఏదో రిలాక్సింగ్ కి నలుగురితో మాట్లాడుతూ పోవడము అంటే దట్స్ ఓకే, పర్వాలేదు. బట్ నేను వాకింగ్ ని ఎక్సర్సైజ్ గా తీసుకున్నాను అనే వాళ్ళకు దిస్ ఇస్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ద మెత్ ఫర్ ఇట్స్ నాట్ అన్ ఎక్సర్సైజ్. ఎవరికి వాకింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది? ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో, మంచం పైనే ఉన్నారో వాళ్ళకి లేచి దిగి, ఎవరైతే పారాలిసిస్ వచ్చిందో కాళ్లకు, వాళ్ళు అప్పుడప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటూ ఉన్నారు మళ్ళీ అన్న వాళ్ళకి వాకింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఓకే. సో నేను యోగా చేస్తున్నాను అంటే యోగా చేసేది మజిల్ మనకు స్ట్రెచ్ అవుతుంది. మరి మజిల్ కి ఎక్కడ ట్రైన్ చేస్తున్నాం? ఎక్కడ కార్డియో చేస్తున్నాం? చెయ్యట్లేదు కదా. మరి అందుకు మనకు యోగా అనేది వీక్లీ వన్స్ లేక ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ తర్వాత కొద్దిగా మనము స్ట్రెచెస్ చేసుకోవాలి. సో అది కూడా మనం ఎక్సర్సైజ్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ మజిల్ ఏ స్ట్రెచ్ చేయాలి అనేది మనము తెలుసుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు మ్యారథాన్ చేస్తున్నాను నాకు సరిపోతుంది అంటే ఎక్కువగా మ్యారథాన్ చేయడం వల్ల, ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల ఎక్కువ మజిల్ కెటబాలిజం లేకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మజిల్ ని ట్రైన్ చేయట్లేదు, అక్కడ కార్డియో చేస్తున్న మజిల్ కరిగిపోతుంది. మరి కరిగిపోతే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అందుకు రోజుకు 10,000 స్టెప్స్ల కంటే ఎక్కువ చెయ్యమని చెప్పరెవరు. ఎందుకంటే ఎక్కువ చేసే కొద్దికి ఏమవుతుందంటే ఆడ మజిల్ స్ట్రెయిన్ అయిపోతుంది. మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుతుంది? జాయింట్ పైన లోడ్ పడడం జరుగుతుంది. జాయింట్ పైన ఎప్పుడైతే లోడ్ పడుతుందో అప్పుడు మనకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి.
మోకాళ్ళు అలాగే మొండిగా చేస్తూ వెళితే మోకాళ్ళు ఇలా బెండ్ అయిపోతాయి, హోల్ లెగ్స్ సైడ్ నుంచి. సో అందుకు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ స్పాట్ రిడక్షన్ అవ్వాలి మేడం, నేను అంతా కరెక్ట్ గా ఉన్నాను మేడం, నాకు కడుపు మాత్రమే ఉంది అంటే కడుపు ఒక్కటే పోదు. స్పాట్ రిడక్షన్ పోవాలి అంటే దానికి కొన్ని ఏళ్లగా ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్ గా చేస్తే తప్పితే అది వెళ్ళదు. అండ్ కొంతమంది అనుకుంటారంటే మనకి ఎన్ని ఏళ్లగా మనం ఎప్పుడు మసిల్ స్ట్రెంత్ అనేది చేయలేదు, మనం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం, వాకింగ్ అనేది యాక్సెప్టబుల్, యోగా అనేది యాక్సెప్టబుల్, పరిగెత్తేది అనేది యాక్సెప్టబుల్, ఇంకా షటిల్ ఇలాంటివన్నీ కూడా యాక్సెప్టబుల్ అన్నమాట. టెన్నిస్ అలాంటి గేమ్స్ అనే మజిల్ స్ట్రెంత్ ఆడవాళ్ళు చేస్తే ఇటు ఏమనుకుంటారు, మగవాళ్ళు చేయడం ఇట్ ఈస్ ఓకే, బట్ ఆడవాళ్ళు చేయడం నువ్వు అని అనడం లేదు. అంటే మరి వాళ్ళు ఆడవాళ్ళకి మజిల్స్ లేవా? ఉన్నాయి కదా మరి. అంటే అది మనకు దాని గురించి అంత నాలెడ్జ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఈ మధ్య కాలంలో అయితే అవేర్నెస్ వచ్చిందో యుఎస్ యూకే కంట్రీస్ లో మజిల్ స్ట్రెంత్ అనేది కామన్ అన్నమాట, అమ్మాయిలు కూడా ఎప్పటి నుంచో. బట్ మన ఇండియన్ పాపులేషన్ లో మనకు రీసెంట్ డికేడ్ 1.5 డికేడ్ నుంచి మనకు ఆ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ మజిల్ స్ట్రెంత్ అంటే ఆ అవేర్నెస్ వచ్చిందనమాట. ఇప్పుడు చేయాల్సింది అంటే ఇప్పుడు మజిల్ స్ట్రెంత్ చేస్తే కండలన్నీ బయటికి వస్తాయి, మనం అమ్మాయిలము, మన అమ్మాయిలకి కండలంతా బయటికి అట్లా వస్తే ఏం బాగుంటుంది, చీ అనుకుంటారు ఎవరైనా చూసేవాళ్ళు, చీ ఇదేంటిది మొగోళ్ళలాగా కండలు పెంచింది అని అనుకుంటారు అని అంటాం. అయితే ఒకటి ట్రూ చెప్పేనా, మనము ఇప్పుడు ఫ్యాట్ వేసుకొని తిరుగుతాం కదా, అంటే కడుపులో ఇంత బొజ్జేసుకొని చేతికి ఇంత బొజ్జేసుకొని మనం తిరిగేటప్పుడు మనకు అది షేమ్ అనిపించదు కదా. మరి కండలు వేసుకున్నప్పుడు ఎందుకు షేమ్ అనిపించాలి మనకు కదా, అనిపించకూడదు కదా. అది మనకి లైఫ్ ని హెల్ప్ చేస్తూ ఉంది. సో మనం అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే మనకుండే హార్మోన్ ఈస్ట్రోజన్ ఎక్కువ కాబట్టి మనకు ఎప్పుడూను మజల్ పాప్ అవ్వదు, మనకు ఎప్పుడు ఆ కండలు మొగోళ్ళలాగా ఇలా ఇలా కనిపించడం జరగదు. మనకు అది ఈస్ట్రోజన్ హార్మోన్ ఉండేది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ నాట్ అలౌ అస్ టు గ్రో అవర్ మజల్ ని అలా చూపించదు. బాయ్స్ కి అయితే టెస్టాస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. సో అలా కాబట్టి వాళ్లకు అక్కడ అలా చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఎన్ని ఏళ్లగా చేస్తున్నాను, నాది అంతగా ఏమీ లేదు, నేను ఐఎమ్ డూయింగ్ సో మచ్ ఆఫ్, బట్ నాకు అంత కండలు ఉండదు ఇక్కడ. మా పిల్లలు ఇప్పుడు కొన్ని పుల్లప్ బార్లు అవన్నీ పెట్టాను, బట్ వాళ్ళకు ఫుల్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ దాట్. సో మనకు ఆ హార్మోన్స్ వల్ల ఇట్ విల్ నాట్ షో అస్. సో దట్స్ ఏ గుడ్ థింగ్ కదా, మనకు చూపించుకోవాలని లేదు అండ్ దట్స్ ఓకే. సో మన స్ట్రెంత్ కూడా అవుతుంది. అండ్ ఎవరైతే ఇవి చేస్తూ ఉంటారు మసిల్ స్ట్రెంత్ ఎక్సర్సైజ్, వాళ్ళు ఈ వెజైనల్ డెలివరీ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు మీ పిల్లలకి కానీ మీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి చెప్పండి, మసిల్ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ ప్రెగ్నెన్సీలో కూడా చేయడం ద్వారా, అంటే ఒక ట్రైనర్ తో చేయడం ద్వారా ఏమవుతుంది, నార్మల్ డెలివరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ డెలివరీ అయిన తర్వాత యూరిన్ లీక్ అవ్వడము ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అవేమి కాకుండా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, కొంతమంది ఎక్సర్సైజ్ ఊరికే నేను చేస్తూ ఉన్నాను అంటే నాకు నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి, నాకు రోగాలు అనేది రాకూడదు, నేను ఒక లాంగ్ లైఫ్ బాగా మంచిగా ఏ డిసీజెస్ లేకుండా ఉంటే నాకు చాలు, ఎక్సర్సైజ్ అంతవరకు ఉంటే చాలు, నేను ఫిజికల్ చూపించాల్సిన అవసరం లేదు, నాకు హైయెస్ట్ ఎనర్జీ ఏమీ అవసరం లేదు, జస్ట్ నార్మల్ లైఫ్ హ్యాపీగా సస్టైనబుల్ గా లైఫ్ లాంగ్ రొటీన్ లైఫ్, ఏ ఛాలెంజెస్ ఏ కాంపిటీషన్స్ ఏ అథ్లెటిక్ స్పోర్ట్స్ నాకు వద్దు, జస్ట్ రొటీన్ లైఫ్ లో నేను రొటీన్ గా చేసుకునేది చేసుకుంటూ వెళ్తాను. అంటే ఇప్పుడు మా నాన్న గారు లాగా లేక నేను రోజు మెడిటేషన్ యోగా, నాకు అలా ఇవన్నీ ఎక్సర్సైజ్ మెడిటేషన్ యోగా సింపుల్ లైఫ్ అలా లీడ్ చేసుకుంటూ నేను రా డైట్ తింటూ లిమిటెడ్ డైట్ తింటూ లైట్ మూమెంట్స్ చేసుకుంటూ చక్కగా నిద్రపోతే చాలు అంటే మీరు సర్వైవల్ సైన్స్ కింద ఉన్నారు అని అర్థం. అంటే దట్ ఈస్ ఆల్సో ఓకే, సర్వైవల్ సైన్స్ కింద ఉన్నా కూడా ఇట్ ఈస్ ఓకే. కొంతమంది ఉంటారు పర్ఫార్మెన్స్ సైన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐఎమ్ అండర్ పర్ఫార్మెన్స్ సైన్స్, అంటే నాకు ఫిజికల్ ఫోర్స్ కావాలి, నాకు హైయెస్ట్ ఎనర్జీ కావాలి అని అనుకుంటా, గ్రోత్ కావాలంటే ఐ కీప్ టెస్టింగ్ మై సెల్ఫ్, నేను ఛాలెంజెస్ ని తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో వెయిట్ ట్రైనింగ్ లో కూడా నేను ఎక్కువ చేయాలి అనే ఇంటెన్షన్ తో కొద్దిగా పుష్ చేసుకుంటూ ఉంటాను. అండ్ న్యూట్రిషన్ క్యాలరీస్ గురించి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాను. హై ఇంటెన్సిటీ లో ఇంటెన్సిటీ సప్లిమెంట్స్ ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకోవడం, నిద్ర, సో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తాను. సో ఐఎమ్ పర్ఫార్మెన్స్ సైన్స్ లో నేను ఉంటాను. ఇప్పుడు మా నాన్నగారిని చూస్తే సర్వైవల్, నేను పర్ఫార్మెన్స్, అంటే నేను ఆల్వేస్ పర్ఫార్మెన్స్ సైన్స్ కాదు,
అప్పుడప్పుడు నేను ఐ విల్ బి దేర్ ఇన్ ద సర్వైవల్ సైన్స్, బట్ పర్ఫార్మెన్స్ సైన్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాను. మళ్ళీ తర్వాత సర్వైవల్ సైన్స్ కి వస్తాను. సో ఇటు అటు బ్యాలెన్సెస్. ఇట్స్ నాట్ నెసెసరీ దట్ పర్ఫార్మెన్స్ సైన్స్ ఉంటే పర్ఫార్మెన్స్ సైన్స్ లోనే ఉండాలి, సర్వైవల్ సైన్స్ లో సర్వైవల్ సైన్స్. సో మనం హైయెస్ట్ ఎనర్జీతో ఉండాలి, మన గ్రోత్ ఉండాలి, మన ఫిజికల్ ఫోర్స్ ఉండాలి అని అంటే వీ నీడ్ టు డూ వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ న్యూట్రిషన్, క్యాలరీస్, అండ్ మనం స్లీప్, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ని చేయడం జరుగుతుంది. అండ్ సర్వైవల్ సైన్స్ ఇట్ ఈస్ స్లో అండ్ ఈజీ, ఇట్స్ థింగ్ ఓన్లీ. పర్ఫార్మెన్స్ సైన్స్ అంటే ఇప్పుడు అథ్లెట్స్ అని, ఒలింపిక్స్ కి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ అంటే దే ఆర్ ఫుల్లీ పర్ఫార్మెన్స్ సైన్స్ లో వాళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనము యాక్టివిటీ చేయాలంటే డైలీ రొటీన్ యాక్టివ్ గా ఉండాలి, అప్పుడు మన మెయింటెనెన్స్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే ఈ 15-20 minutes or 1 hour ఎక్సర్సైజ్ పెడతామో మన గ్రోత్ అవుతుంది అక్కడ. సో మెయింటెనెన్స్ కావాలి, గ్రోత్ కావాలి. మనం ఒక సామాన్ని కొన్నాము అంటే కొంటే కాదు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఇవి రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎక్సర్సైజ్ లో. ఓకే, సో ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మనం మజిల్ ఏ ఏజ్ లోనైనా గెయిన్ చేయగలుగుతామా మేడం? ఒక లిమిట్ ఏమన్నా ఉంటుంది? లేదు, ఏ ఏజ్ లో అయినా మనం మజిల్ ని గెయిన్ చేయొచ్చు. బట్ మనకి ఏమవుతుంది అంటే అది చేయడం ఆ ప్రాసెస్ కొద్దిగా స్లో ఉంటుంది. మనం ఏజ్ కొద్దిగా అయ్యే కొద్దికి ప్రాసెస్ స్లో ఉంటుంది, కానీ అవ్వడం గెయిన్ అవుతూనే ఉంటుంది. మజిల్ గెయిన్ మన లైఫ్ బెటర్ అవుతూనే ఉంటుంది చేసుకుంటూ. మ్యామ్ నాకు వెరికోస్ ఉన్నాయి మ్యామ్. ఈ వెరికోస్ మామూలుగా ఈ కరోనాలో ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత బాగా నొప్పులు, ఎక్కువసేపు నిలబడితే బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. క్రాంప్స్ వచ్చాయి, ఒక కాలికి క్రాంప్స్ పట్టేస్తుంది మోకాల దగ్గర. అయినా కానీ నేను మంచిగా రోజు పని అంతా చేసుకుంటాను, ఉదయాన్నే కాళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తాను మ్యామ్, కానీ తగ్గటం లేదు. ఇప్పుడు మెనోపాజ్ లో వెయిట్ గెయిన్ అవుతున్నాను మ్యామ్, నాకు అదే భయంగా ఉంది. స్టాకింగ్స్ వేసుకోవాలి. స్టాకింగ్స్ వేసుకుంటేనే దానికి సొల్యూషన్ వెరికోస్ కి. తగ్గిపోతాయా స్టాకింగ్స్ వేసుకుంటే? తగ్గదు. అసలు వారికోస్ వచ్చింది అంటే అది తగ్గదు. స్టాకింగ్స్ వేసుకుంటే మీకు ఆ కాళ్ళ బరువు, కాళ్ళ నొప్పులు, కాళ్ళలో హెవీ ఉండడము అవన్నీ తగ్గుతాయి అన్నమాట సిమ్టమ్స్. మనము సర్జరీస్ చేయించుకున్నా కూడా అది రికరెన్సెస్ ఉంటాయి, మళ్ళీ రావడం జరుగుతాయి. కాబట్టి మనం స్టాకింగ్స్ వేసుకోవడం దానికి కరెక్ట్. అండ్ లెగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే చేసుకుంటారో స్టాకింగ్స్ తో పాటు మీకు ఆ గంతలు ఉండేదన్నీ కూడా తగ్గడం జరుగుతుంది. కాళ్ళు ఇలా హైట్ లో పెడతాను మ్యామ్, కాళ్ళు గోడకి పెట్టుకొని 1/2 hour అలాగే పడుకుంటాను, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. అట్లా క్రాంప్స్ కూడా దాని వల్లనే మోకాళ్ళ దగ్గర. అదే అది కూడా దీని వల్ల స్టాకింగ్స్ వేసుకోవాలి. స్టాకింగ్స్ వేసుకుంటేనే మీకు కరెక్ట్. ఓకే. ఈ రోజు స్టాకింగ్స్ అంటే ఒక వారికోస్ కి ఒక సాక్స్ వస్తుంది, ఆ సాక్స్ వేసుకుంటే మనకు ఇలా ఎక్కించుకుంటారనమాట. సాక్స్ ఇలా ఎక్కించుకొని టైట్ గా ఉంటుంది ఈడి వరకు. అస్సలు ఎక్కించుకోలేకపోతున్నాను మేము, చాలా టైట్ ఉంటాయి. కొనుక్కున్నాను. అయితే ఒక స్టెప్ ఎక్కువ పెంచండి, దాన్ని స్టాకింగ్ సైజు పెంచండి. ఒక స్టెప్ సైజు ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి. చెప్పండి. నీ పెయిన్ కూడా వేసుకోవాలి కదా మేడం నడుస్తున్నప్పుడు? నీ పెయిన్ కి వచ్చి నీకొక్కటే ఉంటుంది, ఇక్కడికే ఉంటుంది స్టాకింగ్స్. అంటే అది నీ క్యాప్ అది వేసుకుంటే బెటర్. ఇప్పుడు ట్రెక్కింగ్ కి వెళ్ళినా, మ్యారథాన్ కి వెళ్ళినా నీ క్యాప్స్ వేసుకుంటే ఏమవుతుందంటే నీకి వెయిట్ పడకుండా కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా మేడం? నేను మిస్ అవుతా మేడం, వేరే క్లాస్ అటెండ్. షూర్ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే రికార్డింగ్ స్టాప్.